రోడ్డు ఆక్రమణను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని సూర్యానగర్ కాలనీ 3వ లైన్ వాసులు కోరారు. గురువారం పట్టణంలోని సూర్యానగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాలనీ వాసులు మాట్లాడారు. రోడ్డు ఆక్రమణను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని సూర్యానగర్ కాలనీ 3వ లైన్ వాసులు కోరుతున్నారు. కాలనీ వాసులు మాట్లాడుతూ సూర్యానగర్ కాలనీలో 3వ లైన్ ఉత్తరం వైపు 30 ఫీట్ల రోడ్డును ఊట్కూరు యాదగిరి రెడ్డి మరియు ఊట్కూరు అంజిరెడ్డి ఆక్రమించుకొని అక్రమ నిర్మాణం చేస్తున్నారని, ఈ నిర్మాణాన్ని ఆపుటకు వెళ్ళినప్పుడు కాలనీ వాసులపై దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. ఈ రోడ్డులో 1993 సంవత్సరం నుండి ఇప్పటి వరకు రాకపోకలు సాగుతున్నాయని, సర్వే నెంబర్ కొలవడానికి సమయం అడిగినా ఇవ్వకుండా నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. కావున అధికారులు వెంటనే స్పందించి తమ రోడ్డుని తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు జి రాములు, తిరుమల, వేణు, సత్తయ్య, సరళ, శ్రీజ, రమ, హరిత, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్ చూపించి మళ్ళీ లేటెస్ట్గా సార్ 30 ఫీట్లు వాళ్ళకు రోడ్ ఏమో మా రోడ్ చూపించిండు. అక్కడ అమ్మిన వాళ్ళకు ఊట్కూరు రమాదేవి అనే వాళ్ళకు ల్యాండ్ అమ్మే వాళ్ళు గిఫ్ట్ డీడ్గా చేసిండట. చేసినప్పుడు ఆయనకు ఇప్పుడు రోడ్డు మొత్తం మా రోడ్డు చూపించిండు. మాకు ఉత్తరం నార్త్ సైడ్ ఉన్న రోడ్డు చూపించిండు. ఇప్పుడు మన లేటెస్ట్గా ఆ రోడ్ కరెక్ట్ కాదని చెప్పి మా రోడ్డు అవతల పక్కన చూపించిండు. ఆయనకి ఇంతకుముందు సౌత్ ఉన్న రోడ్డు ఇప్పుడు నార్త్కు జంప్ అయిందట. నార్త్కు జంప్ అయిందని నార్త్ చూపించి రెక్టిఫికేషన్ చూపించుకోండు. మీ డాక్యుమెంట్లో గిట్ట సూర్యనగర్ కాలనీ మాది థర్డ్ లైన్ మాకు 1993లో మా కాలనీ వెంచర్ చేశారు సార్. వెంచర్ చేసినప్పుడు నార్త్ సైడ్ 30 ఫీట్ల రోడ్డు చూస్తే రోడ్డు ఉందని ఉద్దేశంతో మేము ఇల్లు కొనుక్కున్నాం. 2005లో ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడి నుంచి రాకపోకలు జరుగుతున్నాయి 30 ఫీట్ల రోడ్డు నుంచి. ఇప్పుడు యాదగిరెడ్డి గారు ఈ 30 ఫీట్ల రోడ్డు నాది, మీది కాదు, నా సర్వే నెంబర్లో ఉందని చెప్పి ఆయన ఆక్యుపై చేసుకొని ధైర్యం చేసి ఆక్యుపై చేసుకొని మొత్తం రోడ్ క్లోజ్ చేస్తుండు. ఇట్టి విషయాన్ని అందరికీ కూడా అధికారులకు, మున్సిపల్ చైర్మన్ గారికి, కలెక్టర్ గారికి, మా చైర్మన్ గారికి అందరికీ కూడా విన్నవించుకున్నాం. ఇప్పుడు మీడియా ద్వారా మేము కూడా చిన్న విన్నవించుకుంటే అంటే మాతోటి ఎవరితోటి పంచాయతీ గొడవలు మాకు అవసరం లేదు సార్. మా రోడ్డుని యాసిడ్గా ఉంచవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. డ్రైనేజ్ ఉంది, అందరికీ కూడా ఇబ్బంది అయితే ఆ రోడ్ క్లోజ్ చేయడం వల్ల స్కూల్కి అయ్యే పిల్లలకు చాలా ఇబ్బంది పడుతుంది సార్. చుట్టూ మళ్ళీ 1/2 కిలోమీటర్ తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. రేపు వర్షాలు పడి రెయిన్ వాటర్ వచ్చేస్తే రెయిన్ వాటర్ మొత్తం ఇంట్లో ముందు నిలబడతాయి. ఒక సముద్రం లాగైతే ఇంట్లో పోయే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి మేము అందరం ఇబ్బంది పడుతున్నాం సార్. దయచేసి మా రోడ్డు మాకు ఇప్పించవలసిందిగా అందరికీ నమస్కారం చేసి తెలియజేస్తున్నాం సార్.